గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్షిత్ 5 స్టార్. ఈ రోజు వచ్చేసి అలసంద వడలు ఎలా చేసుకుందామో చూసేద్దామా. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. సో ఎలా చేయాలో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పల్లీ చట్నీ, టమాటా చట్నీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. రోజు ఇదే కావాలంటారు. సింపుల్ గా ఈజీగా ఈ వీడియోలో చూపించినట్టు కొన్ని టిప్స్ పాటిస్తే మీరు కూడా ఇలానే ఈజీగా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోదామా. రాత్రంతా నానబెట్టుకున్న అలసందలు 1 కప్పు, మరొక కప్పు మినపగుళ్ళు. ఈ పప్పుల్లో 4-5 మిర్చి వేసుకోండి, మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న పిండిలో తరిగిన ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. ఇంకా రుచిని పెంచడానికి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. వీటన్నిటిని మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బౌల్లో వాటర్ తీసుకొని చేతిని తడుపుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేలుతో నొక్కి ఆయిల్లో వేసుకోండి. ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా చేతిని తడుపుకోవడం వల్ల పిండిలో చక్కగా రౌండ్ షేప్లో వస్తుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇప్పుడు ఈ వడలను మరోవైపు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మీడియంలో ఫ్రై చేసుకోవడం వల్ల లోపలి వరకు చక్కగా సాఫ్ట్గా వస్తాయి. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇలానే చేసుకోండి. వీడియోలో చూపించినట్లు పిండి మొత్తం చేసుకోండి. టిప్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవడం వల్ల వడలు చాలా రుచిగా వస్తాయి. ఇలా వేగిపోయిన వడలను ఇలా బౌల్లో వేసుకోండి. చూసారు కదా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసుకొని మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.